కు నమస్కారం. ఈరోజు నంద్యాల టౌన్ హాల్లో క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మా ఎంపీ గారు నాకు ఫోన్ చేసి, అంకుల్ ఈడ మనం క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం పెడదాం, మంచిదమ్ము, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ పై టెస్ట్ చేసుకోవాలంటే మన హైదరాబాద్ పోవాలా, దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, పేదవారికి ఇబ్బంది అవుతుంది, పెట్టడం మంచిదని చెప్పాను. సరే, కొంచెం ఆమెకు ఫీవర్, ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆమె ఉంటే బాగుండేది, లేకపోవడం సరే ఏదైనా కానీ ఆమె ఫోన్ చేసి రాలేనప్పుడు ఇట్లా పరిస్థితి, నాకు చాలా జ్వరం ఉండేనంటాడా, నందికొట్టుకులో కొంచెం ఎఫెక్ట్ అయింది, నాకు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. తీసుకోమా, రెస్ట్ చిన్న పాపు చెప్పాను. సరే, ఈరోజు ఈ క్యాంపు ఇందాలు కూడా టౌన్ హాల్లో ఏర్పాటు చేసినారు. కమిషనర్ గారు సహకారం చేసినారు. వచ్చిన వాళ్ళకు నీళ్ళు అన్నీ రకాలుగా సదుపాయాలు. క్యాన్సర్ అవేర్నెస్ అనేది నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. చాలా బాధాకరమైనది ఇది, జబ్బు వస్తే దాన్ని అనుకుంటుంటే మన ఆశీస్సులు ఇవ్వడాలి. అటువంటిది పేదవారు చేసుకోలేరు కాబట్టి, చూపించుకోలేరు కాబట్టి, ముఖ్యంగా మహిళలు అయితే ఇంకా చెప్పుకోలేని పరిస్థితి, పేదవాళ్ళు డబ్బు లేని పరిస్థితి. కాబట్టి వారికి బసవతారక మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది మా చేతులారా మేమంతా ఎన్టీ రామారావు గారితో పాటు ఆ రోజులు శంకుస్థాపనలు పాల్గొన్నాం. బంజారా హిల్స్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయిపోయింది. వరల్డ్ వైజ్గా కూడా ఒక మంచి పేరు, మంచి డాక్టర్లు, మంచి వాతావరణము, చాలా ఫ్రీ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 2 రోజులు ఒకసారి ఎవరో కూడా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ మన ప్రోటోకాల్ ఆఫీసరు, మన గౌరవనీయులు ప్రస్తుత చైర్మన్ బాలకృష్ణ గారికి, వాళ్ళ పిఏకు ఫోన్ చేసి మేము చెప్తా ఉంటాం. ఇక్కడ హరికృష్ణ కూడా మన పిఆర్ఓ ఉన్నాడు. రోజు 2 రోజులు ఒకసారి హరికృష్ణ కూడా ఫోన్ చేసి చెప్తా ఉంటాం, చేయండి అని చెప్పి. నీకు ఎక్కడ పార్టీలు అన్నీ దానికి సంబంధం లేదు, రోగానికి ఏం పార్టీల సంబంధం. కాబట్టి మంచి కార్యక్రమం మొబైల్ సర్వీస్ పెట్టి పేదవారిని ఆదుకోవడం అనేది చాలా చాలా చిరస్మరణీయమైనది. ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారి సతీమణి వారికి రావడం, బసవతారకము, వాళ్ళు కుటుంబ సభ్యులంతా ఏదో ఒకటి చేయాలా ఆమె గుర్తు. ఆమెకు వచ్చిన బాధను గురించి చాలాసార్లు చెప్పారు ఎన్టీ రామారావు గారు. చాలా బాధపడి రాజకీయాలు నేను సరిగ్గా చూసుకోలేకపోయినాను అని కూడా చెప్పారు నాకు. అటువంటిది ఈ క్యాన్సర్ పేదవారికి వస్తే తట్టుకోలేము, చాలా బాధాకరమైనది. చాలామంది మన దగ్గరకు వచ్చే పిల్లలు, మనమే ఒక అమ్మాయిని చూశాను, హుసేన్ మీ అని, బాగా నూనె పల్లె బాగా ఉండేది ఆరోగ్యకరంగా. తర్వాత 3-4 నెలల తర్వాత చూస్తే ఆశ్చర్యపోయినా, అమ్మ ఎట్లా అయిపోయినామంటే చెప్పింది నాకు, అరే ఎంత దురదృష్టకరం అని. 2-3 నెలలుగా ఆమె లేకుండా పోయింది. అట్లా క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన జబ్బు. దాన్ని ఈరోజు బాలకృష్ణ గారు చొరవ తీసుకొని వ్యాన్ పెట్టి రాష్ట్రమంతా ఎవరైతే పేదవారు ఉన్నారో మరి చంద్రబాబు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది పేదవారికి సేవ చేయడానికి ఒక మంచి అవకాశం కూడా దొరికింది. కాబట్టి చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యమంత్రి గారికి, కుటుంబ సభ్యులకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని తెలుసుకుంటున్నాను.